అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరారు. భారీ ఎత్తున వందల సంఖ్యలో మహిళా కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది. సునీతారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సునీతారావు గారు, ఏ అంశాల మీద మీరు ఫోకస్ చేస్తారు? ఎందుకు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి? ఎందుకంటే బిల్లు పెట్టి తూతూ మామ అని చెప్తూ ఈరోజు కామ్గా కూర్చున్న ప్రధానమంత్రిని ఊరుకునేది లేదు. ఈరోజు ఇదే కాకుండా మేము 3 డిమాండ్లతో ముందుకు వస్తున్నాం. ఓబీసీలకు కూడా చోటు కల్పించాలి, 33% రిజర్వేషన్ బిల్లు పెట్టి ఈరోజు కాకమ్మ కబుర్లు చెప్పి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని చెవులమ్మ కమలం పువ్వు పెట్టిన మోదీకి బుద్ధి చెప్తాం. ఈరోజు మోదీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు? పెట్టిన బిల్లుకి చిత్తశుద్ధి లేదా? ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని మేము అడుగుతున్నాం. రెండోది, ఓబీసీ మా చెల్లెళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇదే కాకుండా మేము అడుగుతుంది ఏంటంటే, ఈరోజు మహాలక్ష్మి యోజన మేము ఏదైతే పెట్టామో 8,500 ప్రతి చెల్లెకి ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారు. మేము వచ్చినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మహాలక్ష్మి 2,500 ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా 8,500 ప్రతి చెల్లె అకౌంట్లో రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ స్టేటస్ అందరిది కూడా ఈరోజు తొక్కేసినాడు మోదీ. ఈరోజు పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, ఈరోజు డీజిల్ ధరలు, పప్పుల ధరలు ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని అంటాయి. ఈరోజు మమ్మల్ని ఆదుకుని ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి మేము ఎందుకు ఓటేసామా, అయ్యో కర్మ అని అనుకుంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న చెల్లెళ్ళందరూ కూడా. ఈరోజు ఇదే కాకుండా మళ్ళీ మేము చెప్తున్నాం ఏంటంటే, ఇక్కడ ఉన్న 8 ఎంపీలు మౌనం ఎందుకు వహిస్తున్నారు? 33% రిజర్వేషన్ బిల్లు మాట్లాడడానికి అంటే ఏ విధంగా బయటకు తీసుకొచ్చి మాట్లాడమని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు పట్టుబడతలేరు? ఈరోజు ఇక్కడ 8 ఎంపీలు గెలిచి రాబోయే కాలంలో మేము భారీ ఎత్తున గెలుస్తామనే మాట మాట్లాడడం కాదు. కిషన్ రెడ్డి ఖబర్దార్, రేపు పొద్దున మీ బీజేపీ ఆఫీస్ ఇప్పుడు ముట్టడికి వస్తున్నాం. మహిళలకు అన్యాయం చేస్తే మేము ఊరుకునేది లేదు. మా చెవులేం కమలం పువ్వులు లేవు. రాబోయే కాలంలో 100% బుద్ధి చెప్తాం. మీ ఓటు బ్యాంక్ ఎట్లా పెరుగుతుందో చూస్తాం. స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈరోజు చెప్తున్నారు 8 మంది గెలిచామని. గొప్పతనం కాదు అది. 8 మంది గెలవడం గొప్పతనం కాదు. మొట్టమొదటిగా మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే పెట్టిందో అది ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు మా ప్రాణాలకు హాని ఉంది. ఎక్కడ తిరిగినా కూడా మాకు సోషల్ సెక్యూరిటీ కాదు. మాకు ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. మీరు చూసినట్టయితే చట్ట సవరణలు తీసుకురావాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏడ కూడా తినలేని పరిస్థితి. ఒకటైతే ఈరోజు రేపులు, కిడ్నాప్లు, మర్డర్లు 20,000 కేసులు రాజస్థాన్లో రిజిస్టర్ అయినాయంటే మోదీ ఎందుకు కామ్గా కూర్చున్నాడు? పార్లమెంట్లో చట్ట సవరణలు ఎందుకు తేవట్లేదు? సో ఇవన్నిటిపైన ఆయన క్లారిటీ ఇవ్వాల్సిందే, నోరు తెరవాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇక్కడ కూర్చున్న 8 ఎంపీలకు కూడా ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు. సహాయ మంత్రులు కావాలని చెప్పి, మంత్రి పదవులు కావాలని చెప్పి అడుగుతున్నారు. కానీ మహిళల గురించి ఆలోచించని మంత్రులకి రేపు పొద్దున ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తున్నాం. మీరు కాంగ్రెస్ను మీరు బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కరెక్ట్గా లేదు, ఇలాంటి అంశాలను ఫోకస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడతారా? వాళ్ళకు కొంచెమైనా సిగ్గున్నదా? బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు బీజేపీ కార్యకర్తల పైన ఎఫ్ఐఆర్లు అవుతలేరు. వాళ్ళని ఎన్కేసుకొని తిరుగుతున్నాడు ఈ ప్రధానమంత్రి. ప్రజ్వల్ రేవಣ್ణ కేసు చూసినరా? ప్రజ్వల్ రేవಣ್ణ కేసు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు. సిగ్గులేని ప్రధానమంత్రి, సిగ్గులేని బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడడం తప్పంటున్నా. రాబోయే కాలంలో చట్ట సవరణలు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు డ్రెస్ కోడ్ ఏంటి సునీతారావు గారు? మీ రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ఏంటి? రెడ్ కలర్ డ్రెస్ కోడ్ అంటే ఆదిశక్తితోటి సమానమైన ఆడిది ఈరోజు ఏదన్నా శాసిస్తుంది. ఈరోజు భగవతి దేవిని మొక్కుతారు మీరు. ఆదిశక్తి, పరాశక్తి అని అమ్మవారికి ఎర్ర బట్టలు వేస్తారు. ఈరోజు మేము పార్లమెంట్ ముట్టడికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా తీసుకెళ్ళి అంచివేసినారు. కానీ అంచివేత ధోరణి పనికిరాదు. ప్రధానమంత్రికి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో 0 వస్తుంది. ఇక్కడ 0. బీజేపీ అనుకుంటుందేమో రాబోయే కాలంలో మహిళలకు అన్యాయం చేసి 33% బిల్లు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ముందుకు పోయినట్టయితే ప్రధానమంత్రికి ఆడ కూర్చున్న పదవి కూడా అర్హత లేకుండా పోతుంది. ప్రధానమంత్రి కుర్చీ పోతుంది. ఇదైతే పక్క. ఈ ఎర్ర బట్టల మీద సాక్షిగా చెప్తున్నా. అమ్మవారికి పూజించే కుంకుమ కూడా ఎర్రది, మేము వేసుకున్న బట్టలు కూడా ఎర్రవి. కాబట్టి రాబోయే కాలంలో
చాలా పూజలు చేస్తాడు కదా, కమలం పూలు పెట్టి పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ పువ్వు తీసేసి దయచేసి కొంచెం బుద్ధితోటి మాట్లాడి మోదీ నోరు తెరవాలని కోరుకుంటున్నాం. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీ చేస్తా ఉన్నారు. బీజేపీ ఆఫీస్ వరకు 33% రిజర్వేషన్ ని అమలు చేయాలి, తర్వాత దేశంలో మహిళల పైన జరుగుతున్నటువంటి అంశాలను ఫోకస్ చేర్చాలి. ఓబీసీలను 33% ఉమెన్ కి ఇచ్చే దాంట్లో చేర్చాలని మా మేజర్ డిమాండ్. 33% వెంటనే అమలు చేయాలనేది ఫస్ట్ డిమాండ్. తర్వాత మహిళలకు జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అన్యాయాలని అరికట్టాలి. మోడీ నోరు తెరిచి చెప్పాలి, సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. మా మేజర్ గా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది. రాష్ట్రంలో గత కొంతకాలం నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలు కిడ్నాప్ అవుతా ఉన్నారు, వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని మీద బీజేపీ ఇటు బీఆర్ఎస్ మీ పైన క్వశ్చన్ చేస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది స్టేట్లో కాబట్టి. మేము బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు నోరు తెరవట్లే. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్న ఎంపీగా పోటీ చేసిన ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని కూడా వెనక పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు చేసేది పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని అడగడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇది మొత్తానికి 33% రిజర్వేషన్ అమలు చేయాలి, ఓబీసీకి సంబంధించిన దాంట్లో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూనే దేశంలో శాంతి భద్రతల సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఫోకస్ ఉండాలి. ఎవరైతే ఆరోపణలు వచ్చినా వారిని బీజేపీ వెంటబెట్టుకొని నడుస్తూ ఉంది. అలాంటి వారిపైన చర్యలు తీసుకున్నటువంటి డిమాండ్ని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, సునీతారావు ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ భవన్ నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి రెడ్ డ్రెస్లో వీళ్ళంతా అక్కడికి ప్రయాణమయ్యారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.